నెల్లూరు నగరానికి ఒక అభివృద్ధి ప్రదాత. 60 రోజుల్లోనే నెల్లూరు నగరంలో ఆ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. అసలు ఒక వర్క్ జరగాలంటే దానికి ప్రాసెస్ తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఈయన ఉనిందే 60 రోజులు. ఈ 60 రోజుల్లో ఆ కుర్చీ ఆడిరిగిపోద్దని చెప్పి కాళ్ళకు దన్నాలు పెట్టడానికే సగం టైం అయిపోయింది. ఈ 60 రోజుల్లో అంట అభివృద్ధి, కోట్ల రూపాయల అభివృద్ధి, రూపాయి 2 రూపాయలు కాదు, కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిపోయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. అవినీతి గురించి మాట్లాడతా కుర్చీ కుమార్ గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మేయర్ కానీ మేయర్ అయినా మీరు ఈ 60-65 రోజుల్లో దేశం దాటి ఎక్కడికి పోలా. మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వేసుకొని చైనాలో మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి గత సంవత్సరం క్రితం మీరు బోర్డు పెట్టుకొని అక్కడ ఫోటోలు దిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకపోతే ఫోర్జరీ, నగరపాలక సంస్థలో ఆ ఫోర్జరీ సంతకాలు చేయించింది మీరు, మీ మిత్రుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. నా మీద అబాండాలేసి ఆ పాపం నా కంటగట్టి జైలుకి పంపించారు. మీ ఫోర్జరీల హిస్టరీ తీస్తే 1 కాదు 2 కాదు, ఇలాంటివి ఎన్నో. మత్సుక్కి ఒకటి మాత్రం హబీబ్ బాషా నెల్లూరు జిల్లాలో సర్వేరుగా విధులు నిర్వహించి గత నెల రోజుల క్రితం బహుశా ఏసీబీకి చిక్కినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వారి సంతకాన్ని మీ మైనింగ్ మాఫియా, మీ మైనింగ్ దందా కోసం ఫోర్జరీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. శ్రీనివాస మైన్స్ వాళ్ళకి 20 కోట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ₹1 కోటి ఇచ్చి 1000 టన్నుల క్వార్జిని దోచేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మూలాపేటలో 20 కోట్ల రూపాయలతో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏం వ్యాపారాలు చేసి సంపాదించావు అని అడుగుతా ఉన్నా. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా సంపాదించావు అని అడుగుతా ఉన్నా. 60 కోట్ల రూపాయలతో డవ్తో కలిసి కావలి దగ్గర ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, క్వార్జ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నువ్వు కొన్నావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ మైనింగ్ మాఫియాని లోతైన పరిశీలన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఈ కుర్చీ కుమార్ అనుమతులు తీసుకోవడం జరిగింది. దీనిలో నారాయణ గారి దగ్గర నుంచి పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు వారు ఎలాగూ ఉంటారు. దాంట్లో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఈ మైనింగ్ మాఫియాలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.